సో అయితే మీరు చూడడానికి చాలా ప్రతిగా ఉంటారు, అందంగా ఉంటారు. బట్ మీరు చేసిన సినిమాలు చూస్తే కనుక పొలిమేర 2, విరూపాక్ష, ఓమింబుష్ అన్ని దెయ్యం సినిమాలు. శైతాన్ పేరు మాత్రమే. సో మరి ఎందుకు అలాగా, అంటే మీ చూడడానికి మీకుండే అపియరెన్స్కి మీకు వచ్చే క్యారెక్టర్స్కి అంత డిఫరెన్సియేషన్ ఎందుకు అలా? నో అంటే అది ఎలా అయిందంటే ఫస్ట్ ఫిల్మ్ పొలిమేర 1 ఓటీటీలో ఎప్పుడైతే వచ్చిందో హాట్స్టార్లో 2021లో, అక్కడి నుంచి ఆ రోల్ చూసి నేను సెట్ అవుతాను, ఓకే ఇలాంటి రోల్స్గా నన్ను పిలిచారు. నన్ను డైరెక్ట్గా కలిసి ఉంటే మేబీ దే వుడ్ హ్యావ్ హ్యాడ్ డిఫరెంట్ ఒపీనియన్. సో అలా వెళ్ళింది. నాకు కూడా ఇట్స్ నాట్ దట్ ఐ చోజ్ నేను ఇది చేస్తాను ఇది చేయను అన్న పొజిషన్లో నేను అప్పుడు లేను. మేబీ దిస్ ఇయర్ నౌ ఐ యామ్, బట్ అప్పుడు లేను. 2 years డౌన్ ద లైన్ ఆ సిచ్యువేషన్ వేరుండింది. సో ఐ థాట్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఏబుల్ టు పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉంది అంటే ఐఎమ్ ఇన్ అని నేను అనుకున్నాను. నేను ఆడిషన్ ఇచ్చి నేను వెళ్ళాను. మరి అయితే రీసెంట్గా మా ఊరి పొలిమేర 2 సంబంధించి మీరు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా తీసుకున్నారు బెస్ట్ యాక్ట్రెస్ కింద. సో ఎలా అనిపించింది మీకు? అంటే అలా ఊహించారా, చేసేటప్పుడు ఊహించారా ఈ రేంజ్ అప్రిసియేషన్? అంటే సినిమా హిట్ అవుతుంది అంతవరకే ఉంటాం కానీ మనకు అవార్డులు వచ్చేస్తాయి, అందులోనూ ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇలాంటివి వస్తాయని జనరల్గా ఊహించారు చాలా మంది. ఐ మీన్ అసలు నెవర్ హ్యాడ్ దట్ థాట్ అసలు అప్లై చేస్తారు అవార్డ్స్కి. అండ్ I've heard almost 750 films got shortlisted as actress our category lo. Out of 750 they chose me. That was 750 members films, 750 films. No, perform చేసినప్పుడు I never have the intention of award getting an award తేయడానికి ఇప్పుడు నేను ఇలా చేయాలి అని కాదు. I genuinely irrespective of the character చిన్నదైనా పెద్దదైనా I mean screen space గురించి మాట్లాడితే సో ఐ ఆల్వేస్ గివ్ మై 100%. వస్తే ఓకే, రాకపోతే కూడా ఓకేనే. బట్ వచ్చినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. I felt like, you know, some kind of recognition has come for the work, and industry people got to know, and award వచ్చిన తర్వాత many people came up to me with few roles. అది కూడా జరిగింది. So in that way I felt good. I mean it's a good thing that happened. అంటే జనరల్గా ఏంటంటే మనం ఎక్కడో వర్క్లో ఉంటాం, ఇలాంటి అవార్డ్స్ వచ్చినాయి అన్నప్పుడు ఏంటంటే జనరల్గా కొంతమంది ఏంటంటే సరదాగా ఏడిపించడానికి ఇలాగ అనుకుంటారు, నమ్మరు చాలా. అలాంటిది ఏమైనా ఉందా? లేదంటే మీకు లేదు నేను ఫస్ట్ ఐ వాస్ టెలింగ్ మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సరిగ్గా చూడండి నా పేరేనా కాదా కరెక్ట్ గానే ఉందా అనేసి. దెన్ దే గాట్ ద లిస్ట్ ఇన్ ద మెయిల్ అండ్ దే సెడ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఐ మీన్ జస్ట్ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్ అని. వీ వర్ వెరీ హ్యాపీ. అండ్ అదే టైంలో మేము నవీన్ చంద్ర గారికి కూడా అవార్డు వస్తే వీ వర్ లైక్ కాలింగ్ హిమ్ లైక్ ఈవెన్ హీ డిడ్ంట్ నో, ఆయన షాక్ లోనే ఉన్నారు నిజంగానా అని. వీ బోత్ వర్ రియలీ హ్యాపీ. సో అంటే ఎంత ఎర్లీ ఏజ్లో ఇలాంటి ఒక రికగ్నిషన్ రావడం అనేది మీకు అంటే ఒక రకంగా బూస్టప్ అనుకోవచ్చా? అంటే మీరు ఇప్పుడు అన్నారు లాస్ట్ ఇయర్ ఆ క్యారెక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చూస్ చేసుకునే స్టేజ్లో లేను, ఇప్పుడు ఉన్నానని చెప్పి. సో ఈ అవార్డు వచ్చిన తర్వాత అది కూడా కాన్ఫిడెన్స్ ఇస్తుంది కదా, అంటే మనం ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలనుకోవడానికి కానీ. అంటే ఒక మనలో యాక్టింగ్ ఇప్పుడు సినిమా హిట్ అవడానికి రకరకాల కారణాలు ఉంటాయి, బట్ మనకు అవార్డు వచ్చిందంటే దానికి కారణం మనం చేసిన యాక్టింగ్, అది పొటెన్షియల్ ఉంటేనే వస్తుంది కదా. సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చే క్యారెక్టర్లను కూడా మనం చూస్ చేసుకోవచ్చు కదా, పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్ ఎంచుకోవడం కానీ అలాంటివి. సో అది కూడా ఒక రీజన్. I mean I think the only I completely agree with you. The only thing I would like to add ఏంటంటే అవార్డ్ రాకముందు కూడా I'm confident that I can perform or I can అంటే ఒక మూవీ హిట్ అయిన తర్వాత మనకు కొద్దిగా ఆపర్చునిటీ ఉంటుంది, ఇది చేయకపోయినా ఆర్ కొంచెం గ్యాప్ తీసుకున్నా ఇట్స్ ఓకే, వచ్చి కరెక్ట్ క్యారెక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు అనేసి. బట్ ఐ థింక్ దిస్ అవార్డ్ has made the directors and the producers in the industry realize okay she got some potential to perform anedi. I think it added up like that. వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దే ఆర్ కమింగ్ టు మీ, ఓకే ఈ క్యారెక్టర్ తను చేయగలుగుతుంది, దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ వీ నీడ్ సంబడి హూ కెన్ రియలీ పుల్ ఆఫ్ ద క్యారెక్టర్. సో అవార్డ్ అలా హెల్ప్ అయింది నాకు. అయితే చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక ఎందుకు ఇలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయంటే అలాంటి క్యారెక్టర్లు నన్ను చూసారు. బేసిక్గా ఇండస్ట్రీలో ఉంది అదే, ఎప్పుడైనా మనం ఒక క్యారెక్టర్ మనకి రికగ్నిషన్ చేస్తే స్టీరియో టైప్ అయిపోతాం ఇంకా వీటికే అని చెప్పేసి. మరి ఆ 4 సినిమాలు చేస్తున్నప్పుడు లక్కీలు ఏంటంటే వాటిలో అన్ని కూడా ఆల్మోస్ట్ హిట్సే మీరు చేసినవన్నీ కూడా. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ లక్కీ. లైక్ ఐ న్యూ ఆల్ ద డైరెక్టర్స్ వర్క్ చేయక ముందే నాకు వాళ్ళు తెలియడం, మేము ముందే స్క్రిప్ట్ డిస్కస్ చేయడం. సో ఐ న్యూ ఈ సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుంది, దో ఐఎమ్ ఓన్లీ సీన్
ఫర్ 2 scenes or 3 scenes మంచి పర్ఫామ్ చేస్తే ఇట్ గెట్ నోటీస్, సో డెఫినెట్లీ చెయ్యాలి అన్న ఒక థాట్ అయితే ఉండింది. ఐ హ్యావ్ గుడ్, మై ఇన్స్టెంట్స్ ఆర్ రియలీ గుడ్ వెన్ ఐ చూస్ అ స్క్రిప్ట్. అది వర్క్ అవుతుందా లేదా అనేది ఆ జడ్జ్మెంట్, ఐ బిలీవ్ ఇన్ దట్ జడ్జ్మెంట్. ఐ థింక్ నెక్స్ట్ ఎవరన్నా రాసినా ఎవరన్నా ముందు సినిమాకి వెళ్ళే ముందు మీకు వినిపించాలన్నమాట స్క్రిప్ట్, మీరు చెప్తారు అది హిట్ అంటే హిట్. Because most of the films you see I've been in, all of them are hits except one or Yes, something. yes. So, most of them are hits. So I pretty much believe in my judgment.